రంపచోడవరం ఎన్కౌంటర్లో చనిపోయిన అరుణకు సిపిఐ నాయకులు నివాళులర్పించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెంకి ఆమె మృతదేహాన్ని తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తున్న కామ్రేడ్లను అంతమొందిస్తున్న వారిని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ఆరోపించారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్న వారిని మట్టుబెట్టి నిరంకుశత్వానికి పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు. కగారు పేరుతోని కేంద్ర ప్రభుత్వం మన ప్రజల మీద మన సైన్యం చేతే ఈరోజు దాడులు చేపిస్తా ఉన్నటువంటి ఒక దుర్గతి దేశంలో కొనసాగుతా ఉంది. ఈ ఆపరేషన్ కగారుతోని మేము మొత్తం మావోయిస్టులను నిర్మూలిస్తాము 2026 మార్చి 31 నాటికి అని చెప్పని కేంద్ర హోంమంత్రి గారు ప్రకటన చేశారు. అది సాధ్యం కాదన్నది చరిత్ర నిరూపించింది. గతంలో కూడా నక్సలైట్ ఉద్యమం 60ల చివరిలోని ఈ ప్రాంతంలోని ఎప్పుడైతే పెళ్లికూపి కిందో ఆ రోజుని అయిపోయింది, అంతం అయిపోయిందని. ఈ రోజుని శాంతి భద్రత సమస్యగా చూడడం కాదు, ఈ సమస్యని ఆర్థిక సామాజిక రాజకీయ కోణం నుంచి చూసి ప్రజలు ఈరోజు ఇంత స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇంత అసమానతలతో జీవిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నిర్మూలించవచ్చు, వ్యక్తులు నిర్మూలించవచ్చు, కానీ వారి యొక్క భావజాలాన్ని మటుకు మీరు నిర్మూలించడం సాధ్యం కాదు. మరి దీనికి సంబంధించి తగిన మూల్యం ప్రభుత్వం కూడా చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇదేదో తాత్కాలికంగా కొంత ఉద్యమాన్ని నిలుపుదల చేయగలరేమో అని ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఏదో ఒక రూపంలో ఇది బయటకు వస్తుందని చెప్పని దాన్ని గుర్తించాలని, అందుకని ఇప్పటికైనా తక్షణమే మీరు ఈ ఆపరేషన్ కాగా నిలుపుదల చేసి సమస్యకి ఒక పరిష్కారాన్ని, శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అరుణను అనే అమ్మాయి నా కూతురు. ఆమెను రంపచోడవరం ప్రాంతంలో ఎదురుకాల్పుల పేరుతోటి ఒక పూటకు ఎదురుకాల్పులు జరిపి ఆమె ప్రాణాలు తీసుకున్నారు. ఆమెతో పాటు మరో 2 కామ్రేడ్స్ కూడా, సెంట్రల్ కమిటీ కామ్రేడ్ అట గణేష్ అనే ఆయన, అలాగే అంజు అనేటువంటి ఒక కామ్రేడ్ని కూడా పొట్టన పెట్టుకున్నారు. మిత్రులారా, ఈ దేశంలో పోలీసు రాజ్యం నడుస్తుంది. అమిత్ షా గారు వచ్చినప్పటి నుంచి కూడా చాలా దౌర్జన్యపూరితంగా మాట్లాడే గొంతుకులు అణిచివేస్తూ ఉన్నారు, ప్రశ్నించే గొంతుకులు నిలిమివేస్తున్నారు. వీళ్ళ పరిపాలన అనేది అప్రతిహతంగా సాగుతోంది. దానికి నిదర్శన ఇలాంటి బుట్టకప్ ఎన్కౌంటర్లు. ఈ బుట్టకప్ ఎన్కౌంటర్లు ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఇప్పటికీ చాలా మంది మాట్లాడారు. అడవుల్లో ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపదల్ని తమ మిత్రులైనటువంటి గుజరాతీ మిత్రులకు, అంబానీలకు, అదానీలకు, పెద్ద పెద్ద పెట్టుబడిదారి కార్పొరేట్ కంపెనీలకు చెప్పడం కోసము వీళ్ళందరూ కూడా ప్రజానీకాన్ని అణచివేస్తూ ఉన్నారు. ప్రజల హక్కులు కాలరాస్తూ ఉన్నారు. ప్రజల ప్రాణాలను కూడా హరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను కోరేది ఏమిటంటే, ప్రధానమంత్రి గారు ఈ యొక్క కగారు ఆపరేషన్ దయచేసి నిలిపివేయండి. మోడీ గారు దయచేసి ఈ యొక్క అమానుష్యమైన హత్యాకాండని ఆపండి మీరు దయచేసి. అంతేకాకుండా నేను అమిత్ షా గారికి కూడా చెప్తున్నాను, మీరు చాలా గొప్పవారు, మీరు చాలా నిస్వార్థపరులు, చాలా నిజాయితీ పరులు, క్షేమకు కూడా మీరు హాని తలచుతున్నారు. అమిత్ షా గారు, మీరు ఇటువంటి ఆపండి, శాంతి చర్చలు జరపకండి, విప్లవకారులను పిలవండి, ఎందుకు జరుగుతుందో దీన్ని ఆపండి, మీరు చర్చలు జరపడానికి ప్రయత్నించండి.